15 రోజుల ఉపవాస దినాలను మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు 39వ రోజు. అయితే ఈ 39 దినాలలో మనం ఎక్కువ ఉపవాస ప్రార్థన గురించి మనం మాట్లాడుకుని ఉన్నాం. అయితే నేను కూడా ఈరోజు ఉపవాస ప్రార్థన గురించే మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ ఉపవాస ప్రార్థన అంటే ఏమిటి? ఉపవాస ప్రార్థన గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఉపవాస ప్రార్థన అనేది కొన్ని గంటలు, ఒక పూట, ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, 7 రోజులు, 14 రోజులు, 21 రోజు, 40 రోజులు ఉపవాసం అంటే ఏ ఆహారం ముట్టుకోక దేవుని యొక్క సన్నిధిలో దేవుని మీద లక్ష్యం ఉంచి దేవునితో సంభాషించడం, ఆయన మాటలను, ఆయన పాటలను పాడుకోవడం, ఆయన ఆరాధించడం మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క నేనైతే చెప్పినానో కొన్ని గంటల ఉపవాసం, ఒక రోజు ఉపవాసం, ఒక పూట ఉపవాసం, ఒక 3 రోజుల ఉపవాసం, 4 రోజుల ఉపవాసం, 7 రోజుల ఉపవాసం, 14 రోజుల ఉపవాసం, 21 రోజుల ఉపవాసం, 40 రోజుల ఉపవాసం, ఇవన్నీ కూడా ఉపవాసాలు. ఈ ఉపవాస ప్రార్థనలు బైబిల్లో ఆయా భక్తులు ఆ రోజులు జరిగించిన ఉపవాస ప్రార్థన దినాలు, వాటిని మీకు ముందుంచుతాం. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయం 26వ వచనంలో ఒకరోజు వారు ఉపవాసం ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. తర్వాత దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 18వ వచనంలో ఒక రాత్రి నుండి ఉపవాస దినాలు గడిపినట్లుగా మనం చూస్తాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో, అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో 3 రోజులు వాళ్ళు ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తాం. తర్వాత మొదటి సమయాల గ్రంథము 31వ అధ్యాయం 13వ వచనము, 2వ సమయాల గ్రంథము 12వ అధ్యాయము 16-23 నుంచి వాళ్ళు 7 రోజులు ఉపవాసం, దేవుడి సన్నిధిలో 7 రోజులు ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తాం. అలాగే అపోస్తల కార్య గ్రంథము 27వ అధ్యాయము 33-34 వచనం వరకు 14 రోజులు వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. అలాగే దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం నుండి 13వ వచనం వరకు 21 రోజులు వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా చూస్తాం. అలాగే ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 9వ వచనంలో, మొదటి రాజు గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనంలో, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. అయితే ఉపవాస దినాలు బైబిల్ గ్రంథంలో కొంతమంది ఎందుకు చేశారు అనేది మనం చూసినట్లయితే, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 21-23వ వచనం మనం చూసినట్లయితే ఎందుకు వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారనేది మనం చూడవచ్చు. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండని ప్రకటించితిని. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును, ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించి వారందరి మీదకి వచ్చినని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తోచను. మేము ఉపవాసం ఉండి ఆ సంగతులను బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించను. ఇక్కడ మనం చదివిన వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే, ఇజ్రాయేల్ ప్రజలకి బబులోను దేశంలో ఉన్న రాజు ద్వారా వారు ఒక ఆజ్ఞ, మీరు వెళ్ళి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి మీరు దేవుని యొక్క ఆలయాన్ని కట్టుకోమని చెప్పేసి అక్కడున్న రాజు కొంత వెండి బంగారం మణుగులు కొన్ని కేజీలు వాళ్ళకి బంగారాన్ని డబ్బుని ఇచ్చి వారిని ఇజ్రాయెల్ దేశానికి, బబులోను దేశం నుండి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళమంటాడు. ఆ డబ్బునంతా, ఆ సొమ్మునంతా, ఆ బంగారాన్ని, ఆ వెండిని, ఆ యొక్క మొత్తం సొమ్ముని తీసుకెళ్ళడానికి వాళ్ళకి భయం వేసింది అనమాట. వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. అప్పుడు బయలుదేరేటప్పుడు దాదాపు 40,000 మంది, దాదాపు 40 నుంచి 50,000 మంది వాళ్ళు బయలుదేరుతారు. కానీ ఆ సొమ్మునంతా తీసుకెళ్ళడానికి, ఆ దేవుని ఆలయాన్ని కట్టడానికి రాజుగారు ఆజ్ఞ పొంది వారు తిరిగి వెళ్తూ ఉంటే వారు భయపడతారన్నమాట. ఈ సొమ్మును దారిలో వారు
ఎవరన్నా దొంగలు వచ్చి దాన్ని తీసుకువెళ్తారేమన్నా భయపడి రాజుని అడుగుదాం, రాజే పంపిస్తున్నాడు కదా, రాజునే అడుగుదాము, కొంతమంది సైనికుల్ని ఎవరినకని మాకు తోడుగా ఉంచండి, రక్షణగా ఉంచండి అడుగుదాం అంటున్నాడు. కానీ వీళ్ళు మా దేవుడు గొప్పవాడు, మహాదేవుడు, మాకు రక్షకుడు, ఆశ్రయుడు అని చెప్పుకొని ఉన్నారు, అని ప్రకటించుకొని ఉన్నారు. కానీ అలాగని చెప్పేసి వాళ్ళని రక్షణగా వాళ్ళు మమ్మల్ని ఇమ్మంటే సిగ్గుగా తోచిందంటే ఎజ్రా భక్తుడికి. అందుకని వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేశాడని చెప్పి ఇక్కడ మనం వాక్యంలో చదువుతున్నాం. అలాగా 30 దినాలు వాళ్ళు ఉపవాసం, ఆహా నది దగ్గర వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి 30 దినాలు వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళేవారు, దేవుని యొక్క ఆలయానికి అడగటం మనం చూస్తాం. అంతే తర్వాత అపోస్తుల ఇక్కడ దేవుని సహాయం కొరకు వాళ్ళు ప్రార్థన చేశారు. వారు క్షేమంగా ఆ యొక్క సొమ్ముని, దారి దోపిడి దొంగలకి వాళ్ళు లోను కాకుండా వాళ్ళు క్షేమంగా ఆ సొమ్ముని తీసుకెళ్లి దేవుని యొక్క ఆలయాన్ని ప్రారంభించినట్లుగా మనం తర్వాత చదివితే మనం తెలుసుకోవచ్చు. అది ఎలాగ సాధ్యమైందంటే ఆ రోజుల్లో మళ్ళీ ఇప్పుడున్న కాలంలో వాళ్ళు దొంగతనం జరగకుండా వెంటనే వెళ్ళి పట్టుకొని వచ్చి మళ్ళీ రికవర్ చేసేది కాదు. ఆ రోజులు దొంగలకు దోచుకున్నారంటే అంతే సంగతులు. అటువంటి రోజుల్లో వారు దేవుని ప్రార్థించినప్పుడు వాళ్ళకి ఏ హాని జరగకుండా వారు ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళి అక్కడ దేవుని ఆలయాన్ని వారు ప్రారంభించడం జరిగింది. అంటే వారు ఆపదలో ఉన్నప్పుడు దేవుని సహాయం కొరకు ప్రార్థించినప్పుడు వారికి సహాయం దొరికింది అని వారు ఇక్కడ మాటలో మనం చూస్తాం. అయితే అపోస్తుల కార్యగ్రంథము 14వ అధ్యాయం 27వ వచనంలో పౌలు బర్నబా కూడా ప్రార్థన చేశారు. వారు దేనికి ప్రార్థన చేశారు, దేని కొరకు వారు ఉపవాసం ప్రార్థన చేశారో చూద్దాం. మరియు ప్రతి సంఘములో పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించారు. ఇక్కడ సంఘంలో పెద్దలని నియమించడానికి వారు మామూలుగా మాట ద్వారా వారు నిలబెట్టలేదంట, వాళ్ళు నియమించలేదంట. వారు దేవుని పని కొరకు కాబట్టి వారి గురించి ఉపవాసం ప్రార్థన చేసి వారిని ప్రభువుకు అప్పగించాము అని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే సంఘంలో పని నిమిత్తము ఉపవాసం ప్రార్థన చేయాలని చెప్పి మనకు మాదిరిగా వారు చూపిస్తూ ఉన్నారు. తర్వాత లూకాసు సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 2వ వచనం చూస్తున్నట్లయితే యేసు ప్రభు వారు బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా కొనిపోబడి అరణ్యంలో దాదాపు 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ప్రార్థన చేశారు. ఆయన ఎందుకు 40 దినాలు ఆయన దేవుని కుమారుడు అయితే ఆయన ఎందుకు ఉపవాసం చేసి 40 దినాలు ఉపవాసం ప్రార్థన చేయాల్సి వచ్చింది అంటే ఆయన దేవుని సంకల్పం మీద దృష్టి పెట్టడానికి, తనను తానుగా దేవుని సంకల్పానికి సిద్ధం చేసుకోవడానికి, ఆ లోకం నుంచి ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ సంకల్పం నెరవేర్చడానికి. ఈ శరీరం అనేది ఈ శోధనలు వస్తూ ఉంటాయి ఈ లోకంలో, కానీ ఆ శోధనకి లొంగిపోకుండా తనను తానుగా ఆ సంకల్పానికి, ఏ సంకల్పం కొరకు వచ్చాడో ఆ సంకల్పానికి సిద్ధంగా చేసుకోవడానికి, దేవుని సంకల్పం మీద ఏది దేవుని యొక్క సంకల్పం ఉందో ఆ సంకల్పం మీద దృష్టి పెట్టడానికి ఆయన 40 దినాలు విశ్వాసంలో బలపడడానికి, బలమైన విశ్వాస జీవితాన్ని ఈ లోకంలో కొనసాగించడానికి ఆయన 40 దినాలు ప్రార్థన చేశాడు. అయితే చాలు యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. చాలు. ఇక్కడ చూడండి, 40 దినాల్లో ఆయన ఉపవాస ప్రాంతం నుండి అపవాది శోధిస్తూనే ఉన్నాడంట. కానీ తర్వాత మనం కింద చూస్తే అపవాది శోధనలకి ఆయన లొంగల, ఆయన వాక్యంతో ఆ అపవాదికి బుద్ధి చెప్పినట్టుగా మనం చూస్తాం. తర్వాత యోవేలు గ్రంథం మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 12 నుంచి 15 వచ్చిన వరకు వారు దేని కొరకు ఉపవాసం ప్రార్థన చేశారో చూద్దాం. యోవేలు గ్రంథము ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చాలా ఇక్కడ పాపం విషయంలో మీరు ప్రాయశ్చిత్తం
ప్రాయశ్చిత్తం చెల్లించండి, ప్రాయశ్చిత్తపడండి. ప్రాయశ్చిత్తపడి దేవుని వైపు చూసినప్పుడు మీ పాపను క్షమించబడతాయి అన్నట్లుగా ఈ మన చదివిన వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ అంతేకాదు, ఇక్కడ లూకా సువార్త 2:37 వచనంలో హన్నా ప్రవక్తి దేవుణ్ణి చూస్తావు అనే ఒక అది ఇది కలిగి ఆమె దేవుని చూసిన తర్వాతే ఆవిడ మరణించింది. ఆమె దాదాపు 84 సంవత్సరాలు ఆమె వయసు కలుగుతాయి. ఆమె తన పెనిమిటి దగ్గర నుంచి 7 సంవత్సరాల పెనిమిటితో ఆమె సంసారం చేసిన తర్వాత, పెనిమిటితో ఉన్న తర్వాత దాదాపు 84 సంవత్సరాల ఉపవాసం ఉండి ఆ యొక్క దేవాలయాన్ని కనిపెట్టుకుని రాత్రి భావంలో ఆమె ఉపవాసాన్ని కనిపెట్టుకున్నట్ట దేవుని కొరకు. దేవుని చూసిన తర్వాత ఆమె తను చాలినట్టు అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. దమస్కులో అననీయ ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అతని పిలువగా ప్రభువా ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభువు నీవు లేచి చాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ పౌలు 3 దినాలు ఉపవాసం ప్రార్థన చేస్తే పౌలు దగ్గరికి అన్నయ్య అనే భక్తులు వచ్చి, దైవజనుడు వచ్చి ఆయన మీద ప్రార్థన చేసి ఆయనతో మాట్లాడి ఆయన్ని దేవుని సువార్తకు, దేవుని యొక్క మాటలు ఆయన చెప్పి ఆయన సిద్ధపరిచినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ప్రతి ఉపవాస ప్రార్థనలో ఒక దాన్ని సంపాదించుకున్నట్టుగా మనం చూస్తాం, ఒక ఫలాన్ని పొందినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ హెజ్రా గ్రంథంలో చూసినట్లయితే వారు ఆ దారి దోపిడిలో వారు దోపిడికి గురవుతారని చెప్పి దేవుని సహాయం కొరకు వారు ప్రార్థన చేసినప్పుడు దేవుని సహాయం పొందుకున్న క్షేమంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అలాగే అపోస్తుల కార్యక్రమంలో దేవుని సంఘంలో దేవుని పని కొరకు వారు ఉపవాసం ఉండి ఆ యొక్క సంఘంలో పెద్దలుగా నియమించి ఆ పెద్దల దేవుని పని కొరకు సమర్పించినట్లుగా మనం చూస్తాం. అలాగే లూకా సువార్తలో యేసు ప్రభు వారు సాతాను శోధనకు లొంగకుండా ఆయన శోధింపబడిన ఆయన లొంగక దేవుని యొక్క బలంతో, దేవుని యొక్క శక్తిని కలిగి ఆయన దేవుని యొక్క సంకల్పం మీద ఆయన బలం పొందుకోవడానికి ఆయన 40 దినాలు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. యోవేలు గ్రంథంలో పాపం విషయంలో ప్రాయశ్చిత్తం పొందడానికి వారు ఉపవాసం ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. అలాగే దానియేలు గ్రంథము తర్వాత అపోస్తుడైన పౌలు తన జరిగినటువంటి విషయంలో కళ్ళు కనపడక ఉన్నప్పుడు ఆయన దాని నుంచి విముక్తి పొందినట్టుగా ఉపవాస ప్రార్థన తర్వాత మనం చూడవచ్చు. అయితే ఇక్కడ నేను ప్రార్థన చేసిన మనం చెప్పుకున్న వీళ్ళందరూ ఒక ఉద్దేశాన్ని కలిగి వారు ప్రార్థించారు, ఆ ప్రార్థనకి జవాబును పొందుకున్నారు. అయితే కొంతమంది ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తారంటే బైబిల్లో ఇంకొక ఉద్దేశంతో ప్రార్థన చేస్తా ఉండంట. వాళ్ళు ఎలాగ ప్రార్థన చేస్తారో ఆ మాటలు కూడా మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు ఇప్పుడు మనం చూసిన ఉదంతాలను మొత్తం వారు దేవుని యొక్క సన్నిధిలో నిలబడి దేవుని సన్నిధిలో వారు మొరపెట్టినప్పుడు, ఉపవాస ప్రార్థన చేసినప్పుడు వారు జవాబును పొందుకున్నారు. కానీ కొంతమంది మాత్రం వారు వేరే విధంగా ఉపవాసం చేస్తారంట. వారు ఏ విధమైన ఉపవాసం చేస్తారో చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం 18వ వచనం వరకు మనం మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండబడి తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనపడవలనని. చాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళు ఉపవాసం ఎందుకు చేస్తున్నారంట? మనుషులకు కనపడాలని, ఇతరులను మెప్పించాలని వాళ్ళు ఉపవాసం చేస్తున్నారంట. తర్వాత ఇంకొకటి లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం 14వ వచనం చూస్తే వారు ఎందుకు ఉపవాసం చేస్తున్నారో చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. చాలా. ఇక్కడ చూడండి, మనం మొదట చదివినట్టుగా తామే నీతిమంతులు అని చూపించడానికి ప్రార్థన చేస్తారట. అంటే ఈయన మన సుంకరిని కానీ చూస్తే ఆయన నీతిమంతుడు అని అనిపించుకోవడానికి వాళ్ళ ప్రార్థన ఇద్దరిని మనం చూస్తే, ప్రార్థనని ఇద్దరిని మనం వేరు చేసుకుని చూస్తే ఆయన తగ్గించుకొని మాట్లాడితే ఈయన హెచ్చించుకుని మాట్లాడినట్టు, అంటే నీతిమంతుడిని అని చూపించుకోవడానికి ఉపవాసం నుండి ప్రార్థన చేస్తారట. తర్వాత యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు చూస్తే
దాంట్లో కావాలని చేసిన తప్పులకి పరిహారం చెల్లించడానికి ఉపవాసం ప్రార్థన చేస్తారంట. కావాలని తప్పులు అంటే ఏదో యాదృచ్ఛికంగా ఏదో అనుకోకుండా జరిగిన తప్పు కాకుండా కావాలని చేసిన తప్పుల్ని తీసివేసుకోవడానికి ఉపవాసం ప్రార్థన చేస్తారంటే కొంతమంది. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 3 నుంచి 4 వచనంలో ఆ మాటలు మనం చూస్తాం. అలాగే యెషయా గ్రంథము 58వ అధ్యాయం 5 నుంచి 7 వచనం చూస్తే మతపరమైన ఆచారాన్ని పాటించడానికి కొంతమంది ఉపవాసం ప్రార్థన చేస్తారంట. ఇటువంటి ఇప్పుడు ఏదైతే చూసామో, ఒకటి ఇతరులను మెప్పించడానికి ఉపవాస ప్రార్థన, రెండవది నీతిమంతుణ్ణి అని ఇతరులకు చూపించుకోవడానికి ఉపవాస ప్రార్థన, కావాలని చేసిన తప్పుల్ని తీసివేసుకోవడానికి ఉపవాస ప్రార్థన, మతపరమైన ఆచారంగా పాటించేటువంటి ఉపవాస ప్రార్థన. చూడండి, ఇటువంటి కోవల్లో మనం ఉన్నామా అనేది మనం బెరీజ్ చేసుకొని మనము అటువంటి విధానంలోనికి పోకుండా మనము ఒక ఏదైతే దేవుడు చెప్పాడు ఈ ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి అనే మాటని కూడా యేసు ప్రభు వారి వాక్యంలో చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే ఉపవాస ప్రార్థన ఎలాగ చేయాలని చెప్తా ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుంచి 18 వచనం వరకు. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనపడవలనని కాక రహస్యమందున్న మీ తండ్రికే కనపడవలనని నువ్వు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. చాలు. అప్పుడు మన రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అంటే ఒంటరిగా అంటే మనము సింగిల్గా ఉన్నప్పుడు ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. మరి సంఘంలో అందరం కూడి ప్రార్థించినప్పుడు ఈ యొక్క పరిస్థితిని మనము చూడగలం. మనము ఈ వేషధారుల వల్లే కాకుండా ఇతరులకు కనిపించాలని, ఇతరులకు నీతిమంతులుగా మెప్పించాలని, లేకపోతే మనం చేసిన తప్పులకి అంటే మనకు కావాలని చేస్తున్న ఆ తప్పులకి పరిహారాన్ని పొందుకునే ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఉపవాస ప్రార్థన కాకుండా, మతపరమైన ఒక ఆచారంలాగా ఉపవాస ప్రార్థన కాకుండా మనం ఎలా చేయాలో ప్రభువారు చెప్తున్నారు. మనము తలాంటుకొని ముఖం కడుక్కొని రహస్యం ఉందని దేవునికి ప్రార్థన చేయాలి. ఒంటరిగా ఉన్నప్పుడు, సంఘంగా ఉన్నప్పుడు మనము ఏదైతే విషయాన్ని బట్టి మనం ప్రార్థిస్తాం. ఇప్పుడు అపోస్తుల కార్యంలో మనం చూస్తాం, పౌలు బర్నబా సంఘ పెద్దలు అలాగా నియమించి దేవుని యొక్క సేవకు అప్పగించారు. అలాగే సంఘంలో మనం అలాగా చేస్తాం. అయితే పాత నిబంధన కాలంలో ఉపవాస ప్రార్థన అనేది ఒక ఆజ్ఞగా ఉంది. పాత నిబంధన కాలంలో ఉపవాస ప్రార్థన అనేది ఒక ఆజ్ఞగా ఉంది. అది దేవుడు వరకు చెప్పాడు, ఇది మీకు నిత్యమైన కట్టడ, ఇది మీరు ఉపవాస దినము చేయాలి, పాపపు ప్రాయశ్చిత్త ఉపవాస దినాన్ని మీరు పాటించాలని చెప్పేసి దేవుడు వరకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ మాటను మనం చూద్దాం. లేవి గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనం నుండి 31వ వచనం వరకు మనం చూసినట్లయితే దేవుడు ఒక కట్టడ నియమించాడు. మీరు ఉపవాస ప్రార్థన దినాన్ని, ప్రాయశ్చిత్తపు ఉపవాస ప్రార్థన దినాన్ని మీరు పాటించాలి, ఇది మీకు నిత్యమైన కట్టడ అని చెప్పి వారికి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు, ఇజ్రాయెల్ ప్రజలకే కాదు వారిని ఇజ్రాయెల్ ప్రజలకి సహకారులుగా ఉన్న పరదేశస్తులకు కూడా ఆ విషయాన్ని వారికి అక్కడ చెప్తూ ఉంటారు. చూడండి ఒకసారి, లేవి గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనం నుండి 31వ వచనం వరకు. ఇది మీకు నిత్యమైన కట్టడ, స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పనైనను చేయక మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలెను. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్మల్ని పవిత్రపరచుకున్నట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడను. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలెను. ఇది నిత్యమైన కట్టడ. చూడండి, ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో, పాత నిబంధన కాలంలో ఇజ్రాయిల్కి వారికి సహకారంలో ఉన్న పరదేశులకి నిత్యమైన కట్టడగా ఉంది. పాపపు ప్రాయశ్చిత్త ఉపవాస దినాన్ని వారు 7వ నెల 10వ తారీఖు ప్రతి సంవత్సరం ఆచరించాలి. మరి క్రైస్తవుమైన మనము ఆచరించాలా లేదా? మనము ఆ ప్రాయశ్చిత్త ఉపవాస దినాన్ని ఆచరించాలా లేదా?
మనము ఆచరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పాపపు ప్రాయశ్చిత్తపు దాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు తీసివేశారు. ఆయన సిలువలో ఆ మాటను కూడా మనం చూద్దాం. చూడండి, ఆయన సిలువలో చేసిన గొప్ప పాప పరిహారార్థ బలి ద్వారా ఈ యొక్క ప్రాయశ్చిత్త ఉపవాస ప్రార్థన దినాన్ని తీసివేశాడు. ఆ మాటను చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 24 నుంచి 26 వచనం మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడిన మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడింది. చూడండి, ఆయన యుగములు అంటే మనకి ఈ లోకము ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆయన అందరి వరకు ఒకసారి పాప నివారణ ఆయన చెల్లించాడు. అందువల్ల మనము ఈ పాపపు ప్రాయశ్చిత్త ఉపవాస దినాన్ని మనము పాటించవలసిన అవసరం లేదు. అంతే, ఆయన నుంచి ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. కాబట్టి ఇక మనం మొదటి పేతురు గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనంలో మనం చూడవచ్చు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనంలో కూడా ఈ విషయం గురించే చెప్తారు. తర్వాత ఈ ఉపవాస ప్రార్థన మనం చూస్తున్నాం కదా. ఉపవాస ప్రార్థన అంటే ఏమిటి? ఉపవాస ప్రార్థనలో కొంతమంది ఎందుకు ఉపవాసం చేశారో మనం చూసాము, ఎలాగా చేయకూడదో మనం చూసాము, ఎలాగ చేయాలో దేవుడు ప్రభు చెప్పిన విధానం, ఎలాగ ఉపవాసం చేయాలో మనం చూసాము. అయితే ఉపవాస ప్రార్థన వల్ల అసలు ఉపయోగాలు ఏంటి అనే మాటను మనం చూసినట్లయితే, ఈ ఉపవాసం ప్రార్థన చేస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటి అంటే, ఆధ్యాత్మికంగా మనము దేవునికి మరింత దగ్గరగా కావచ్చు. ఉపవాస ప్రార్థన వలన ఆధ్యాత్మికంగా దేవునికి మనము మరింత దగ్గరగా కావచ్చు. అంతేకాదు, మన ఎడల దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించవచ్చు. మనం ఎందుకు ఈ లోకంలో పుట్టామో, మీకు తెలుసా మీరు ఎందుకు ఈ లోకంలో పుట్టారని? ఏ ప్రణాళిక నీ మీద ఉందో దేవుడు అనేది నీకు తెలుసా? ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఉపవాసం ప్రార్థన చేస్తే మన ఎడల దేవుని చిత్తం ఏంటిదో ఆయన బయలుపరుస్తాను. ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో కనిపెడితే మన పట్ల ఆయన చిత్తం ఏందో మనకు తెలియపరుస్తా అంట. తర్వాత మన పాపములను జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపంతో తండ్రిని వేడుకుంటే మన పాపములు క్షమించబడ్డాయి. ఉపవాస ప్రార్థన మనం చూసాం కదా వాక్యాల్లో. పాపము యెహోవా దేవుడే ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, మీ పాపముల విషయమై మీరు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగితే, శుద్ధ హృదయం కలిగి దేవుని వైపు తిరిగితే, శుద్ధ హృదయం కలిగి జీవితాన్ని తీర్మానం చేసుకుంటే మీ పాపములు క్షమించబడతాయని చెప్తున్నాడు. ఉపవాస ప్రార్థన వలన మన పాపములు క్షమించబడతాయి. దేవునితో మనం మరింత సాన్నిధ్యాన్ని పెంచుకుంటాం. మనం చెప్పుకున్నట్లు ఉపవాసం అంటే మనము కొన్ని గంటలు, ఒక రోజు, ఒక పూట, లేకపోతే 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, అలాగా మనిషి యొక్క తత్వాన్ని బట్టి మనము దాదాపు 3 నుంచి 10 రోజుల వరకే మనం ఉపవాసం ఉండగలమాట. ఆ తర్వాత శరీరానికి ఇంకో వివిధమైన రోగాలు వస్తాయంట. కానీ మోషే భక్తుడు ప్రభు అయిన యేసుక్రీస్తు 40 రోజులు ఉన్నారు. వారు దేవుని శక్తిని కలిగి ఉన్నారు కాబట్టి, దేవుని సన్నిధిలో ఉన్నారు కాబట్టి 40 రోజులు ఉన్నారు. మనము ఉపవాసం ఉన్నప్పుడు ఆయనతో, ఆ ఉపవాస దినంలో ఆయనతోటి ఆయన సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు ఆయన మీదే లక్ష్యం ఉంచి, ఆయన మీదే మనసును లగ్నం చేసుకొని మిగతా ఏం పట్టించుకోకుండా ఆయన మాటలను చదువుతూ, ఆయనతో మాట్లాడుతూ, ఆయన ఆరాధిస్తూ గడిపినప్పుడు మనము దేవునితో మరింత సాన్నిధ్యం కలిగి ఉంటామంట. అంత మాత్రమే కాదు, బలమైన విశ్వాస జీవితాన్ని గడపడానికి మనకు ప్రోత్సాహం కలిగిస్తుందంట ఈ ఉపవాస ప్రార్థన అనేది. మనము ఈ లోకంలో
ఈ బలమైన ఈ లోకంలో సాతానుడు బలమైన వాడిగా ఉన్నప్పుడు వాడిని ఎదిరించి మనం ఈ లోకంలో కడవరకు మనం జీవించడానికి, ఆయన సాక్షులుగా జీవించడానికి ఉపవాస ప్రార్థన బలమైన విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి ఎంతో దోహదపడుతుంట. అందుకే యేసు ప్రభు వారు 40 దినాల్లో ఉండి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు సాతానుడు శోధించినప్పటికీ ఆయన 40 దినాలు శోధించినప్పటికీ 40 దినాల ప్రార్థన వలన ఆయన ప్రార్థన చేయకపోయినా ఆయన ఎదిరించగలడు. కానీ మనకి మాదిరిగా చూపిస్తున్నాడు. ఉపవాస ప్రార్థన వలన మీరు ప్రతి శోధన మీరు జయిస్తారని మనం చూస్తూ ఉన్నాం. ఇక బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల వివరించబడింది. మేము ఈ దెయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేమంటే మీరు ఉపవాస ప్రార్థన మాత్రమే మీరు వెళ్ళగొట్టగలరని అంటారు. ఉపవాస ప్రార్థన వల్ల బైబిల్లో అనేక కార్యాలు చూస్తాం. మనము ధ్యానించుకున్నాం. కానీ ఉపవాస ప్రార్థన దినాల ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా అనేక కార్యాలు మనం బైబిల్లో చూడవచ్చు. మరణం నుంచి తప్పించుకున్నారు దానియేలు, మరణం నుంచి తప్పించుకున్నారు ఎస్తేరు ద్వారా ఇజ్రాయెల్ ప్రజలు. అలాగా అనేక కార్యాలు ఉపవాస ప్రార్థన ద్వారా అనేక సమస్యలను వారు గెలుచుకొని దేవుని యొక్క బిడ్డలుగా నిలిచారు. ఈ ఉపవాస ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉంది. మనము దేవునికి దగ్గరగా అవుతాము ఉపవాస ప్రార్థన ద్వారా. ఆయన చిత్తాన్ని మన ఎడల ఆయన చిత్తాన్ని గ్రహించి ఆ చిత్త ప్రకారం నడుస్తాము. మన పాపాలని ఆ ఉపవాస ప్రార్థనలో మనం దేవుని దగ్గర నుంచి ఆ పాపాల క్షమాపణ మనకు దొరుకుతుంది. దేవుని బిడ్డలుగా దేవునితోటి మరింత సాన్నిధ్యం కలిగి ఉంటాము. బలమైన విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఆయన వచ్చేంత వరకు ఆయనకు ఇష్టమైన జీవితం మన ఈ లోకంలో మనము ఈ ఉపవాసం ప్రార్థన ద్వారా బలమైన బిడ్డల విశ్వాసంగా నిలబడతామని ఈ మాటలను మేము ముందుంచుతూ ఈ మాటలను నేను ముగిస్తూ ఈ మాటలను దేవుడు బహుగా దీవించి మన జీవితాల్లో ఫలింపచేయాలని కోరుకుంటూ ఉన్నాను.